ఓం కాశ్మోర నైటు కావాలి మల్లెపూల మూర. ఓం కాశ్మోర నైటు కావాలి మల్లెపూల మూర. ఓం కాశ్మోర నైటు కావాలి మల్లెపూల మూర. మియా మాల్కోవా నైటు మందులో కావాలి పాలకోవా. మియా మాల్కోవా నైటు మందులో కావాలి పాలకోవా. మియా మాల్కోవా నైటు మందులో కావాలి పాలకోవా. ఓం భీం గుడు 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 రామ్ గోపాల్ శంకర్. నమస్తే, కూర్చోండి. ఓం కాశ్మోర నైట్ కావాలి మల్లెపూల మూర. ఓం కాశ్మోర నైట్ కావాలి మల్లెపూల మూర. మియా మాల్కోవా మందులో కావాలి పాలకోవా. చెప్పండి, ఎందుకు వచ్చారు? వశీకరణం చేయాలా? చేతబడి చేయాలా? కాదండి. మరి ఎందుకు వచ్చారండి? మా సినిమాలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారండి. ఎందుకు చనిపోతున్నారు కనుక్కుందామని వచ్చాను స్వామి. నాకు చిన్న మంత్రంతో పని, మంత్రం వేస్తే అని చెప్పేస్తా. ఏం చేసేది మంత్రం? అది లేట్ అవుతుంది, కాసేపు ఆగండి. ఓం పాలకోవా. ఓం పాలకోవా. ఆకిని డాకిని నైట్ ముద్దు అడిగింది రోహిణి. ఆకిని డాకిని నైట్ ముద్దు అడిగింది రోహిణి. ఆకిని డాకిని నైట్ కల్లోకి వచ్చింది రోహిణి. ఓం భీం సన్నీ లియోన్. జై రామ్ గోపాల్ బాబాకే. జై రామ్ గోపాల్ బాబాకే. తెలుస్తుంది, ఎవరు చంపారో తెలుస్తుంది. టైం పడుతుంది, అలా మనం కబుర్లు పెట్టుకుందాం. ఇంతకీ మీ సినిమా పేరు ఏంటండి? దక్ష. దక్షనా? సినిమాలో హీరో ఎవరండి? ఆయుష్, అఖిల్. ఇద్దరు హీరోలు అండి సినిమాలో. ఇంతకీ సినిమా ఎలా స్టార్ట్ అయిందండి? సినిమా అసలు డైరెక్టర్ ఉండే సినిమాకి? డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ అండి. ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ. ఓకే అండి. సినిమాలో ఇద్దరు హీరోయిన్లా అండి? ముగ్గురండి. ముగ్గురా అండి? ఒకసారి మిమ్మల్ని మాలో పరిచయం చేసుకోండి ఒకసారి. హలో, ఐఎమ్ అలేఖ్య. నేను దక్ష సినిమా చేస్తున్నాను తెలుగులో. అది 25th రిలీజ్ అవుతుంది. మీరు పరిచయం చేసుకోండి. హలో అండి, నా పేరు నక్షత్ర. నేను ఈ మూవీలో చేస్తున్నాను. సో ఈ మూవీ 25th ఆగస్ట్న రిలీజ్ అవుతుంది. అన్న మీరు పరిచయం చేసుకోండి. హలో అండి, నా పేరు రఘురెడ్డి. నేను ఈ సినిమాలో దక్ష సినిమాలో పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను. మూవీ ఆగస్ట్ 20th రిలీజ్ అవుతుంది. ఇంతకు మీ సినిమా కథ ఎట్లా స్టార్ట్ అయింది? గేమ్తో స్టార్ట్ అయింది. ఏం గేమ్ అది? అంతక్షరా? అది అసలు వెరైటీ గేమ్. అది తొక్కుడు బిల్లనా? కాదు. మీ సినిమా వచ్చి తెలుసా గేమ్ ఏంటి? చెమ్మ చెక్కనా? కాదు. ఇంతకు ఏం గేమ్ అండి? ఇప్పుడు చెప్తాను, మజా ఏముంటుందండి. 25 నాటి సినిమా చూడండి మీరు. మీరు ఏం చెప్పరు, కానీ ఎవరు చంపారు చెప్పమంటే ఎట్లా చెప్పాలండి నేను? చెప్పాలి మరి. సరే, ఈలోపు నాకు పొద్దుపోలే కాబట్టి అంతక్షరి ఆడదాం అందరం కలిసి. ఓకేనా? రెడీ. ఫస్ట్ మీరు పాట పాడండి. మీకు ఇష్టమైన హీరో ఎవరండి? మీకు ఇష్టమైన హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ పా అక్షరంతో పాట పాడండి. నాకు సాంగ్స్ రాదు. పాడాలి పాడాలి. మా రామ్ గోపాల్ కోపం వస్తుంది, పాడాలి. నేను మీకు చెప్పలేదండి, ఆమెకు చెప్పానండి. ఓం రామ్ గోపాల్ వర్మ. త్వరగా అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. అయిపోయిందండి. లాస్ట్ అక్షరం ఏందండి? గా. మీరు పాడండి కానీ పాటతో. గా అంటే గబ్బర్ సింగ్ కాదండి, మంచి పాట పాడండి. గబ్బర్ సింగ్ కాదండి అన్నానండి. వద్దన్నారా? అవునండి. రామ్ గోపాల్ స్వామి ఆగండి అయ్యా. ఎలా అండి? స్టార్ట్ కావాలి కదా, ఆగండి అయ్యా. మీరు పాట పాడుకోండి. గాల్లో తేలినట్టుంది, పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి. యాడ తెలియపోతున్నారండి? ఏంటండి? యాడ తెలియపోతున్నారు? నాకు కనబడలేదు. గాల్లో అంటే అలా ఉంది కానీ తేలట్లేదండి. అవునా? పాట మంచి పాట పాడండి. ఏమన్నా గాల్లో నీళ్ళలో గాల్లో లేకుండా నేల మీద ఏమి లేవండి పాటలు? నేల మీద గాతో ఏం లేవండి. ఇంతకీ మీ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయండి? ఒక పాటే అండి. ఒక పాటనా అండి? అంటే సినిమాలో చూశానండి, శరత్ బాబు గారు కొడుకున్నారంట. ఆయన మీతో ఎలా ఉండేవారండి? మీతో
బాగుండేవాళ్ళండి, అంటే బాగుండేవారు అంటే సినిమా మంచిగా ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీ నేచర్ మనుషులు. ఓకే అండి, మీరు చెప్పండి ఆయన గురించి ఎలా ఉండేవారు మీరు? తను చాలా సపోర్టివ్గా ఉంటారు ఎవరికైనా. సో మంచి గుడ్ నేచర్. ఆయన గురించి మీరేం చెప్తారండి? చాలా మంచి మంచి జెంటిల్మెన్ అండి. అందరూ మంచోళ్ళు అంటే మా ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందండి? ఎందుకంటే మంచివారు కాబట్టి అందరం మంచివారనే చెప్తారు. అంటే మాకు నెగిటివ్ టాక్ రావాలి కదండి, ఎలా అండి ఇలా అయితే? ఈ నెగిటివ్ టాక్ కోసం మా హీరో క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ చెప్పాలా? పాడేయమంటారా? ఎలా అండి ఇలా అయితే? ఓ సన్నీ లియోన్, ఎలా అండి ఇలా అయితే? అంటే ఇంతకు మీరు సినిమా రాకముందు ఏం చేసేవారండి? సినిమాలో రాకముందు ఏం చేసేవాళ్ళండి? స్టడీస్. ఒకవేళ ఈ సినిమా ఫీల్ లేకుంటే ఇప్పుడు మీరు ఏం చేసేవారండి? జాబ్ చేసుకునేదా? ఏం జాబ్ అండి? ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్. అంటే లోకలేనా అండి మీది? లోకల్ హైదరాబాద్. లోకలేనా అండి మీదండి? వైజాగ్. వైజాగ్ అండి. సినిమా రాకముందు మీరు ఏం చేసేవారండి? మాస్టర్స్కి వెళ్ళేదండేమో. ఏ మాస్టర్ అండి? అంటే విజయ దళపతి ఫ్యాషన్ డిజైనింగ్. అవునండి. అంటే ఇప్పుడు సినిమా లేకుంటే మీరు ఎక్కడికి వెళ్ళేవారు? నేను బీబీఏ చేసి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేసి మధ్యలో ఆపా. అంటే నేను ఏబీ చూసాను, బిఏ చూడలేదు. ఏబీ అయితే ఏబీ వచ్చాది, బిఏని ఎప్పుడు చూడలేదండి. అదే చెప్తున్నా, మాస్టర్స్ చదువుకొని తర్వాత విజయ దళపతి మాస్టర్ తప్ప వేరే మాస్టర్ తెలియదండి మాకు. సుందరం మాస్టర్, విజయ దళపతి మాస్టర్. ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉండేది. అవునండి. మీరండి? మేము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. సాఫ్ట్వేర్ అండి. నేను యూఎస్లో ఉంటాను. అమెరికా నుంచి వచ్చారా అండి? అంటే అమెరికాలో తెల్లగా ఉంటారు, మీరు అలాగే ఉన్నారండి? అదే కలర్ పోయింది ఇండియాకి వచ్చిందంటే నేను అంటే ఇండియాకి వచ్చి కలర్ పోయిందా అండి? ఓకే అండి. ఇంతకీ ఈ సినిమాలో రావాలంటే చాలా మంది కష్టాలు ఉంటాయి. మీకు ఎలా కష్టాలు ఉన్నాయండి సినిమా రావడానికి? ఏం లేదండి, సినిమా కష్టాలు ఏం లేవు. ఏం లేవా అండి? వచ్చినాయి. నేను యాక్టివ్ డిప్లొమా చేశాను యూఎస్లో. ఈజీగానే వచ్చినాయి ఆఫర్స్, అన్నీ వస్తూనే ఉన్నాయి ఇంకా. ఓకే, మీకు సినిమా రాకుండా కష్టాలు ఎలా ఉన్నాయండి? సినిమాలు కష్టాలు అయితే ఏం లేవు, చాలా మంచిగానే వచ్చేసింది ఈజీగా. సో అంటే చూడండి, నా కష్టం లేకుండా ఫస్ట్ టైం ఏమో సినిమాలోకి వచ్చిందని ఫస్ట్ టైం చూస్తున్నా కష్టాలుగా సినిమాలు రావడము. అంటే మాకు కాస్టింగ్ డైరెక్టర్ నాని అన్న ఉన్నారు, తన సపోర్ట్తో నేను వచ్చానమాట ఈ మూవీకి. సో దీని తర్వాత నాకు అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా ప్రజెంట్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు ఎలా అండి? రావడానికి కష్టపడలేదు కానీ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నప్పుడు అర్థం. అంటే రావడానికి ఇంట్లో నుంచి రావడానికి అండి? లేదండి, మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్టివ్ ఉన్నారు. అండి వచ్చినప్పుడు దేవర్ ఆల్ ఓకే. వచ్చిన తర్వాత అయ్యో ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసాను, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి చేసేటప్పుడు 1 monthలో 2 monthsలో షూటింగ్ అయిపోద్ది కదా, ఇంకా అది రిలీజ్ అయితే ఇంకా మళ్ళీ నేను బ్యాక్ టు స్టడీస్ అనుకున్నా, కానీ అవ్వలేదు. వచ్చిన తర్వాత ఇంకెప్పుడు రిలీజ్ అవుతాయి, ఇంకా తర్వాత ఏమొస్తుంది. మేము వచ్చింది ఎవరు చచ్చిపోయారు అడగడానికండి. అయ్యో అవును, అది మర్చిపోయాను. ఆగండి అయ్యా, ఏం స్వామి మీరు చేస్తున్నావు? బీర్ కాదు ఇది, హిమాలయాల వాటర్ ఇవన్నీ. అలానే ఉంది. హిమాలయాలో వాటర్ తీసుకొచ్చి బీర్ బాటిల్లో వేసారా? అవునండి, స్వామీజీ మా దేవత అండి. మంచి సార్ దగ్గరికి వచ్చాం మనం. ఓం శకలక శంకర్, ఓం కుటుంబ శంకర్. ఇంతకీ మీ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? మీ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? సాయి కృష్ణ గారు. మీ సినిమా సినిమాటోగ్రాఫర్ ఎవరు? శివ గారు. శివ రాథోడ్. ఇంతకీ ఈ సినిమా కన్నా ముందు మీరు ఏమైనా సినిమాలు చేశారా? నేను 32 సినిమాలు చేశానండి. 32 సినిమాలా అండి? పేర్లు ఏమని చెప్తారా అండి? విరాట పర్వం, వి గాలోడు, కిన్నెరసాని చాలా చేశానండి. 32 పేర్లు అయిపోయినాయండి అప్పుడు? డిగ్రీ కాలేజ్ 32 చెప్తే మేము ఇక్కడ ఉండే రాత్రి దాకా. మీరేం చేశారండి సినిమా రాకముందు? ఫస్ట్ ఫిల్మ్ అండి. మీదండి? కన్నడలో ఒక సినిమా చేశాను. ఓ కన్నడ అమ్మాయినా? మీ తెలుగు అమ్మాయి అక్క? ఓకే, తెలుగు ఫిలిం అక్క, ఫస్ట్ ఫిలిం అక్క. అంటే షార్ట్ ఫిలిం ఏం చేయలేదు అక్క ఇంతకుముందు? మీరు అక్క? లేదు, షార్ట్ ఫిలిమ్స్. సినిమాలు కష్టాలు లేకుండా, షార్ట్ ఫిల్మ్ లేకుండా ఫస్ట్ టైం హీరోయిన్ వచ్చారు. అంతా రామ్ గోపాల్ మహిమ. ఓం రామ్ గోపాల్ వర్మ. ఎవరు చంపారో మీకు తెలీదా? తెలుసుకోవడానికి. మరి ట్రైలర్లో ఎందుకండి నిందలు మోపారు? నాకెందుకు ఆయుష్ గడి మీద డౌట్ ఉంది. నాన్సీ కనిపించకుండా పోయింది స్వామి, ఆమె ఎక్కడుందో కొంచెం కనుక్కొని చెప్తారా మీరు? ఆగండి, అన్నీ చెప్తాను. ఆగండి ఆగండి, అన్నీ చెప్తాను. చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇంతకు మీరేంటండి? ఎవరు అన్నారు? నేనా? రవి గారు. నక్షత్ర ఎందుకండి చంపుద్ది? నా ఇన్వెస్టిగేషన్ అయితే ఈ అమ్మాయి వచ్చింది. భారతదేశం ఉంటే అమ్మాయిల మీద నింద మోపం కాదండి.
ఎవరు చేశారో కనిపెట్టుకోండి. కనిపెట్టి అప్పుడు చెప్పండి. ఏదో వచ్చి కంప్లైంట్ చేసామని మా పైన ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు. నాకు ఎందుకో ఆయుష్ మీద డౌట్గా నాకు అలానే ఉంది, కానీ నేనేమో నన్ను అంటున్నారు. అంటే మీరు కూడా పోతే నేను చెక్క భయం చేయాలని మొదలేడా? చెప్పండి, వచ్చాం కదండి. చెప్తానండి, ఆగండి, చెప్తాను కదండి. ఓం భీం రామ్ గోపాల్ వర్మ ఎవరు చంపారో అరకు అడవుల్లో చంపారు, నిజమా కాదా? కత్తితో చంపారు, నిజమా కాదా? అది తెలియదండి, కనుక్కొని మాకు చెప్పాలి. చనిపోయినవారు కళ్ళు మూసుకున్నారు, నిజమా కాదా? నిజమా కాదా చెప్పండి. ఎవరైనా చచ్చిపోతే కళ్ళు మూసుకొని ఉంటారు కదా స్వామి, ఇంకేదైనా కొత్తది చెప్పండి స్వామి. మీరు చెప్పగలరా లేదా? ఆగండి. రాత్రి అంతా మియా మాల్కోవా సన్నీ లియోన్ అంటా ఉంటే వీళ్ళకి ఇదే గుర్తుంటుంది. చెప్తాను. మా మియా మాల్కో పాల్కోవ తేలేదు ఇంకా. చనిపోయినారు పనుకున్నారు, నిజమా కాదా? స్వామి చెప్తావా లేదా? నిన్ను వాళ్ళతో పాటే పక్కన పండు పెట్టాలా? నన్ను అంటావా నువ్వు? నన్ను అంటారా మీరు? ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ శిష్యుని నేను ఇక్కడ. నన్ను అంటారా మీరు? చెప్పండి, నా వల్ల కాదు, వెళ్ళిపోండి మీరు. నా వల్ల కాదు, నన్ను అంటారా మీరు? సరే క్షమించండి స్వామి. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిబద్ధతో మర్యాద ఉండాలి. సరే స్వామి, మా అమ్మాయి ఎక్కడ ఉంది అనేది మాకు కొంచెం కనుక్కొని చెప్పండి స్వామి. తీర్థం కాదండి, ఇది హిమాలయాల వాటర్ అండి. ఇది మీరు తాగుతారండి? అమ్మాయిని అడగకూడదండి, హిమాలయ వాటర్ అమ్మాయిలు తాగకూడదు. మీ వాళ్ళు ఎప్పుడు చనిపోయారో, ఎవరు చంపారో ఆగస్టు 25 చెప్తాను, ఓకేనా? 20 తేదీ చెప్తాను మీకు, చెప్పి చూపిస్తాను మీకు 20 తేదీ ఎవరు చంపారో. నేను చెప్తానండి, సినిమాతో నాకు సంబంధం లేదు కదా. నేను చెప్తాను ఎవరు చంపారో. వచ్చినప్పుడు సన్నీ లియోన్ అంటేనే నాకు అర్థమైంది. మియా మాల్కోవా అండి, సన్నీ లియోన్ కాదండి. ఓ భీ మియా మాల్కోవా 25 ఆగస్టు చెప్తాను మీ అందరికీ. ఇక మీరు బయలుదేరండి. మేమే చెప్తాం. మీరు బయలుదేరండి. రామ్ గోపాల్ కోపడతారు, బయలుదేరండి. మీరు ఇంకా బయలుదేరండి, బయలుదేరండి, మీరు బయలుదేరండి. ఆగస్టు 25 అందరికి చెప్తాను, చూపిస్తాను ఎవరు చంపారు. ఇది హిమాలయంలో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు.